హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ విక్కీ. వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంట్లో యూట్యూబర్. వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ఈరోజు అందరికీ హ్యాపీ హోలీ అనమాట. ఓకేనా, హ్యాపీ హోలీ అందరికీ. ఈరోజు నేనైతే హోలీ ఆడలేదు, కానీ ఆర్కే బీచ్ మీకైతే చూపించడానికి ట్రై చేస్తాను. మొత్తం కూడా ఎలా ఉందో, అక్కడ క్రౌడ్ ఎలా ఉంది. బైకులు చూసారా, మధ్యాహ్నం అయితే 2 అయింది. ఓకేనా, మధ్యాహ్నం 2 చూడండి, బైక్స్ ఎంతగా ఉన్నాయో. ఫుల్ ప్యాకప్ అనమాట మొత్తం ఆర్కే బీచ్ అంతా కూడా. మొత్తం కార్స్, బైక్లు అందరు కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకొకవేళ నేను మార్నింగ్ 10 o'clockకి 9 o'clock వెళ్ళుంటే ఇంకా హెవీగా ఉండుంటారు. అయినా నేను మధ్యాహ్నంకి 2కి వెళ్ళినప్పటికే భోజనం చేసి అది అంత రష్గా ఉంది. ఓకేనా, చాలామంది హోలీ అయితే ఆడుకుంటున్నారు. అలాగే మనకి ఇక్కడ కొత్త ఒక హెలికాప్టర్ అయితే వస్తుంది, UH-3H అని. ఓకేనా, ఆ మ్యూజియం అయితే రెడీ అవుతుంది. దాని ఎదురుగానే మనకి ఇక్కడ సబ్మెరీన్ ఉంటుంది కదా, దాని పక్కన చూడండి రెయిన్ డాన్స్ మొత్తం కూడా బాగా అందరు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ఫుల్ హోలీ ఎంజాయ్మెంట్ అనమాట. అక్కడ ఫుల్ డీజే. ఓకేనా, డీజే ప్లస్ రెయిన్ డాన్స్ అనమాట. అక్కడికి మనకి సబ్మెరీన్ గేట్ ఉంది కదా, అక్కడ నుండి కిందకి వెళ్ళాలి. చాలా బాగుంది, మీరు కూడా చూడండి. నేనైతే అక్కడ చాలా ఎంజాయ్ చేశాను. అంటే లోపలికి అయితే వెళ్ళలేదు, అందరూ కూడా చాలా వరకు బయట నుండే చూస్తున్నారు. ఓకేనా, అక్కడ సౌండ్ సిస్టమ్ చూడండి, LED అనమాట. ఇది మొత్తం కూడా పెట్టి సౌండ్ సిస్టమ్ చాలా హెవీ సౌండ్, కానీ అంతా రికార్డ్ అయింది. కానీ నా DSLRలో వాయిస్ అయితే, అంటే సౌండ్ మొబైల్లో అయితే ప్లే అవ్వదు. అందుకోసమే నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నా. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే సబ్మెరీన్ ఇక్కడ నుంచి చూడండి, చాలా దగ్గర ఆ పక్కనే ఆ గేట్ నుండి కిందకు వచ్చి ఇలా కిందకు వస్తే మనకి అక్కడ మంచి అరేంజ్మెంట్ అయితే చేశారు. అలాగే జనాలు అయితే ఫుల్ ప్యాక్ అనమాట అక్కడ జనాలు. అలాగే అక్కడ చూశారు కదా మన ఫైటర్ జెట్. అలాగే చూడండి, ఇది నేను ఇప్పుడు మన సబ్మెరీన్ దగ్గర నుండి అయితే షూట్ చేశాను. అలాగే ఆర్కే బీచ్ వెళ్తే అక్కడ ఇంకా చాలా జనం ఉన్నారు. అయితే నేను ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళాను కాబట్టి అక్కడ కుల్ఫీ తినేసి అక్కడ నుండి అయితే మళ్ళీ రిటర్న్ రావడం జరిగింది. ఆ లాస్ట్లో చూడండి, ఇప్పుడు ఇక్కడ చాలా వరకు జనాలు అంటే ఆ గట్టు మీద ఎక్కి అక్కడ నుండి అయితే చూస్తున్నారు. లైట్ కనిపిస్తుంది, అదే సరిగ్గా LED స్క్రీన్ పెట్టారు కదా, దాని బ్యాక్ సైడ్ నుండి చూసుకుంటే చాలా బాగుంది. చూడండి అంత జనము. అక్కడ నుండి ఫుల్ లైన్ వైజ్గా మనకి బైక్సే కనిపిస్తాయి, ఇంకా కార్లే కనిపిస్తాయి. అలాగే చాలా వరకు అయితే కేసులు రాస్తున్నారు అనమాట, టెర్నిటీ పార్క్ దగ్గర, అలాగే వుడా పార్క్ దగ్గర. ఓకేనా, చాలా జాగ్రత్తగా హెల్మెట్ పెట్టుకుని వెళ్ళండి, హెల్మెట్ లేకుండా వెళ్ళకండి. లాస్ట్లో చూస్తాం కదా, అది ఆర్కే బీచ్ మెయిన్ అనమాట. అక్కడ ఎక్కువ రష్గా ఉంది. అటు సైడ్ కూడా మనం వెళ్దాం, చూద్దాం ఎవరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు. ఓకేనా, రంగులు అయితే అందరూ హోలీ ఆడేశారనమాట. హోలీ ఆడేసిన తర్వాత ఇక్కడికి వచ్చి స్నానాలు అలాగే ఎంజాయ్ చేయడానికి ఇక్కడ వచ్చినట్టుకున్నారు. అలాగే చాలా వరకు ఫ్రెండ్ సర్కిల్లో ఫుల్ ఎంజాయ్ అనమాట ఆ వాటర్లో, సముద్రం అంటే మన బీచ్లో. ఓకేనా, అలాగే చాలా వరకు మనం అయితే యూట్యూబర్స్ చూసాం. ఈ కుర్రోడు ఉన్నారు కదా, ఈ కుర్రోడు కూడా యూట్యూబరే అనుకుంటా. చేతిలో అయితే GoPro పట్టుకొని మొత్తం అయితే షూట్ చేస్తున్నాడు. అలాగే చాలా మందికి అయితే నేను చూశాను, యూట్యూబర్స్ చాలామంది వచ్చారు. అలాగే ఇన్స్టాగ్రామ్లో ఇన్ఫ్లుయెన్స్ ఉంటారు కదా, పెద్ద మొత్తంగా మనకి ఫాలోవర్స్, వాళ్ళు కూడా వచ్చి ఉన్నారు. ఓకేనా, అయితే ఇక్కడ ఒక బోట్ అయితే వెళ్తుంది చూడండి. అలాగే జనాలు అయితే చాలా, అంటే మగవాళ్ళు, ఆడవాళ్ళు, పిల్లలు అందరు కూడా, అంటే కొంచెం ఏజ్డ్ పర్సన్స్ అందరు కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఓకేనా, అక్కడ ఈ మా ఫ్రెండ్స్ అనమాట, 3 కలిసారు. వాళ్ళు నాకు పలకరించి అలాగే వెళ్ళిపోతున్నారు. ఇక్కడ చూసుకుంటే నాకు తెలిసి వీళ్ళు ఇన్స్టాగ్రామ్ అనమాట, ఇన్స్టాగ్రామ్ ఆర్ యూట్యూబ్ అవ్వచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా అంత చక్కగా, అది 360 డిగ్రీ అనమాట. అది కెమెరా మన దగ్గర నార్మల్ కెమెరా, మన మొబైల్, ఇంకా చిన్న DSLR అయితే ఉంది మన దగ్గర. ఓకేనా, ముందుగా ఇంకా మనం ఇచ్చేసుకుంటాం. వాటికి వైట్ టైగర్స్ అక్కడ పెద్ద అంటే ఫైటర్ జెట్ చూస్తారు కదా, ఆ ఎదురుగా మనం చూసుకుంటే అది మొత్తం కూడా రెయిన్ డ్యాన్స్ అవుతుందన్నమాట. అలాగే చూడండి, పిల్లలు, పెద్దలు, ఆడవాళ్ళు, మగవాళ్ళు, ఇంకా ఏజ్డ్ పర్సన్స్ అందరూ కూడా అక్కడ ఉన్నారు. అలాగే ఇక్కడ ఐస్ క్రీము ఈ బండి ఉంది కదా, అక్కడ మనం అయితే కుల్ఫీ తినడం జరిగింది. అలాగే మనకి ఎరేనా, అంటే కోకో ఎరేనా 4 దగ్గర చూడండి అంత రష్గా ఆడపిల్ల మొత్తం కూడా హోలీ ఆడేసుకొని అక్కడ కూర్చొని అయితే మాట్లాడుకున్నారు ఫ్యామిలీ మెంబర్స్తో. చాలా వరకు చాలామంది, చాలా రష్గా అయితే ఉంది. ఓకేనా, ఇంకా నేను మార్నింగ్ అయితే వెళ్ళవలసింది. మార్నింగ్ వెళ్ళుంటే ఇంకా మంచి క్లిప్స్ అయితే మనకు వచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్, ఫుల్ ఎంజాయ్ చేశారనమాట అందరు కూడా. నేనైతే అందరికీ మీకు చూపించాలని, అంటే హోలీ రోజు మన ఆర్కే బీచ్ ఎలా ఉంటుందో అదైతే మీకు చూపించడానికి లైట్గా నా ప్రయత్నం అయితే నేను ట్రై చేశాను అనమాట. ఓకేనా, అలాగే ఇక్కడ చూడండి బైక్స్ లైన్ వైజ్గా ఎంత దూరం వరకు ఉన్నాయో. అలాగే మనం ఇక్కడ నుండి ఒక 10 నిమిషాలు, పావు గంట ఉండి ఆర్కే బీచ్ దగ్గర
అలాగా ముందుకు వెళ్ళి యూటర్న్ తీసుకుని అయితే నేను వెళ్ళిపోయాను. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే చూసారు కదా ఎంత జనం ఉన్నారు, ఫుల్ చాలా రష్ అనమాట. కానీ చాలా సందడిగా ఉంది. యారు మొక్కలు చూసినా మంచి కలర్ఫుల్గా, బట్టలు కూడా కలర్ఫుల్గా ఉన్నాయి. ఓకేనా, అలాగే మనకి చాలామంది ఇన్స్టాగ్రామ్స్ వాళ్ళు, అలాగే యూట్యూబర్స్ చాలా జనం ఉన్నారు అక్కడ. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే నేను కనిపించలేదు, కానీ ముందుగా నేనైతే మా ఊరికైతే ప్లాన్ చేస్తున్నాను. అలాగే మందసా దగ్గర చాలా పురాతనమైన టెంపుల్స్ ఉన్నాయి, అలాగే కవిట్లో కూడా చాలా పురాతనమైన టెంపుల్స్ ఉన్నాయి. అన్నీ కూడా మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తాను. ఓకేనా, ఎవరైనా కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఆర్కే బీచ్ దగ్గర చూసారు కదా ఎంత రష్గా ఉందో. ఓకేనా, అలాగే మంచి కామెంట్ అయితే పెట్టండి, లైక్ మాత్రం చేయడం మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్, లైక్ చేస్తే కొంచెం మన వీడియోకి కొంచెం రెస్పాన్స్ ఉన్నట్టుగా ఉంటుంది. ఓకేనా, థ్యాంక్ యూ.